ఏం కనుకం బాలాజీ గురించేనా ఆలోచన? అవునమ్మా, నేనా గోవింద్ గురించే కంగారు పడతా ఉండా. ఆడొచ్చిన సంబంధాలన్నీ చెడగొడతా ఉంటే యాడ పీమించి పెళ్లి చేసుకుంటాడోనని, ఎప్పుడేం చేస్తాడో, ఎప్పుడే పిల్లని తీసుకుని పారిపోతాడోనని భయపడతా ఉండా. కాని చాప కింద నీరులాగా చిన్నోడిట్టంటి పనులు చేస్తాడని నేను అస్సలు అనుకోలే. పేరుకి వాళ్ళ అన్నదమ్ములే కాని స్నేహితుల కంటే ఎక్కువగా ఉంటారు. సావాస దోషం. ఆ గోవిందగాడు ఈయన్ని కూడా చెడగొడుతున్నాడు. ముందు ఆ పిల్లెవరో తెలుసుకోవాలా. ఆ పిల్లెవరో తెలుసుకోమని నీకు అప్పగించిన దాన్ని నువ్వు సరిగ్గా చేయలా. ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్న మనిషిని పట్టుకోలేకపోయావు, వదిలేసినావు. నైస్గా పోయి ఆ పిల్లెవరో చూసి పట్టుకుందామని అనుకున్నాను. కాని ఏడా ఈ లోపే తుర్రుమని జారుకున్నారు. అసలు ఇదంతా ఎందుకు? ఇప్పుడు వాడు ఎవరో పిల్లతో తిరుగుతున్నాడని తెలిసిపోయింది కదా. ఇంటికి పోయినాక గోప మీద 4 పీకి ఎవర్రా ఆ పిల్ల అని అడుగుదాం. తప్పమ్మాది, అట్టాంటి పని చెయ్యకూడదు. మనకి తెలిసినా తెలియనట్టే గమ్ముగుండాల. మనం గాని అడిగినామనుకో, ఆడు ధైర్యం చేసి తెగించేయచ్చు, లేదా ఇంకేమైనా చెయ్యొచ్చు. లేకపోతే మన పెద్దోడి మాదిరి ఆ పిల్లని తీసుకుపోయి పారిపోయి పెళ్లి చేసుకొచ్చి మన ముందు నిలబడొచ్చు. అలాంటి సమస్యని మనమే కొని తెచ్చుకోకూడదు. అయితే ఏం చేద్దామంటావు? ఇది మన చేదాటిపోయే లోపల పరిస్థితి మొత్తం సరిదిద్దాల. మనమే బాలాజీకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాల. రెండో వాడుండగా వాడికి పెళ్లి చేయకుండా మూడో వాడికి ఎట్ట చేస్తాం? నేను చెప్పేది కూడా అదే. బాలాజీకి పెళ్లి చెయ్యాలంటే ముందు గోవిందంకి పెళ్లి చెయ్యాల. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గోవిందానికి సంబంధం ఖాయం చేసేయాల. గోవిందకు పెళ్లి చేసామనుకో, మరో నిమిషంలో బాలాజీ కూడా చేసేస్తా. కరెక్టే గాని ఆ గోవిందంగాడు ఏ సంబంధానికి ఒక పట్టాన ఒప్పుకోవడం లేదు. అన్ని సడగొట్టేస్తా ఉంటాడు కదా. ఏం చెయ్యాలో నేను చెప్తా. ముందు ఏ సంబంధం ఖాయం చెయ్యాలో నిర్ణయిద్దాం. ఎవరికి ఫోన్ చేస్తా ఉండవు? మాళవికకి. హలో అక్క. మాళవిక, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలా. చెప్పక్క. మొన్న గోవిందం ఫోటో ఎవరికో పంపిస్తే వాళ్ళకి బాగా నచ్చినాడు. మన సంబంధం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉండారని చెప్పినవే, వాళ్ళెవరు? ఈ గోవిందమేమో ఆ గీతను ప్రేమిస్తా ఉండాడు. ఈవిడ మళ్ళీ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతా ఉండాది. ఏం చెయ్యాలబ్బా? మాళవిక, మాట్లాడువింది. అక్క, గోవిందం ఫోటో చూసి సంబంధం చేసుకుని ఇంట్రెస్ట్ చూపించేది ఎవరు అంటే గమ్మునే ఉండా? అదే అదే ఆలోచిస్తా ఉండా. ఏం లేదు, వాళ్ళు మన నెల్లూరోళ్లే. ఆస్తిపాస్తులు కూడా బానే గట్టిగానే ఉండాయి. అమ్మ ఎట్టుంటది? పేరేమన్నా? గౌతమి. ఆ సంబంధం ఖాయం చేసుకుంట్రా. వాళ్ళతో మాట్లాడు తూరి. అట్నే అక్క, మాట్లాడతా. సరే అన్నట్టు, ఈ పెళ్లి చూపుల విషయం గాని, పెళ్లి సంబంధం చూసిన విషయం గాని గోవిందానికి చెప్పబన్లా. నాకు తెల్దా ఏమి? ఇప్పటికీ 26 సంబంధాలు చెడగొట్టినాడు. మళ్ళీ ఇప్పుడు చెప్తానా? ఏం చెప్పనులే అక్క. మంచిది. గోవిందం, గోవిందం, ఏంకా నీ కొంప మునిగింది. ఏమైంది? కొమ్మ తీసి గీతకి సంబంధం ఏమైనా చూస్తున్నారా ఏంది? ఏహే, అది కాదు. మీ అమ్మ నీకో సంబంధం ఖాయం చేయాలనుకుంటా ఉండాది. ఏర్పాట్లు చేయమంటా ఉండాది. అంతేనా? నేను ఇంకేదో అనుకునే భయపడి చచ్చినాను కదకా. నువ్వేంది అంత తేలిగ్గా తీసుకుంటా ఉండవు? హక్కు, నీకో విషయం అర్థం కావట్లా. ఇప్పటికే పెళ్లి చూపుల్ని చెడగొట్టుకునే వాళ్ళ లిస్టులో దేశంలోనే మనం లీడింగ్ లో ఉన్నాం. 26 సంబంధాలు చెడగొట్టినా 27వ సంబంధం చెడగొట్టేదానికి నాకేనా పెద్ద పని? అది ఎట్ట చెడగొట్టాలో నాకు తెలుసులే. నువ్వేం వరి అవ్వబాక. ఓకే, ఆడు చెడగొట్టాలనే అనుకుంటాడు. ప్రతి తూరి చేసినట్టు ఈ తూరి కూడా సంబంధం చెడగొట్టాలని అనుకుంటాడు.
కానీ ఈ తూరిపోయేది సంబంధం చూసేదానికి కాదు, సంబంధం ఖాయం చేసుకునేదానికి. తాంబూలాలు పుచ్చుకుని పెండ్లికి లగ్గాలు పెట్టిస్తా. వాడంత సులభంగా ఒప్పుకుంటాడంటావా? ఆడు ఎట్టా ఒప్పుకోవాలో ఆండి ఎట్టా ఒప్పించాలనో నాకు బాగా తెలుసు. ఇంతవరకు కన్నకరత్నం వేసింది ఒకెత్తు, ఇప్పుడెయ్యబోయేది మరో ఎత్తు. గోవిందం, ఈ తూరి నీ ఆటలు సాగు. ఆట నేననుకున్నట్టు ఆడతా. చూసినావా పూరి, డాక్టర్ ఏమన్నారు విన్నావా? ఆయన కళ్ళ పరీక్ష చేశాడు. నీకు కళ్ళకేమీ ప్రాబ్లం లేదు, కానీ తలనొప్పి మాత్రం ఎందుకు వస్తా ఉండదు నీకు? ఏమో, తలనొప్పి వస్తే నేనేం చేసేది, అది వస్తా ఉంది. డాక్టర్ ఏం చెప్పినాడో విన్నావు కదా, ఎక్కువ ఆలోచించడం వల్లే ఇలా అవుతుందంట. వాళ్ళేదో చెప్తా ఉంటారు, అలాంటిదేమీ లేదు. నేనేం ఆలోచన చేయడం లేదు. తల్లి, నువ్వు ఆలోచన చేస్తా ఉండవో లేదో నిన్ను గమనిస్తున్న మాకు తెలుసు. నువ్వు దాచిపెట్టి ప్రయోజనమేం లేదు. అసలు దేని గురించి నీ బాధ చెప్పు. మీ గురించి, గీత గురించి. మాకేంటమ్మా, మేం బాగానే ఉండాం కదా. అదిల్లప్ప, ఉన్న డబ్బులన్నీ పార్టీ వైద్యం కోసం ఖర్చు పెట్టేసినారు. మళ్ళీ ఇప్పుడు పార్టీ మందులు మాత్రలకి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతా ఉంది. మన ఆదాయం అట్నే ఉంది. గీతేమో ఇంటి కష్టాలన్నీ తన నెత్తినే వేసుకుని తనొక్కతే కష్టపడతా ఉంది. నాకు అన్నీ చెయ్యాలనుంది. చెల్లిని కూర్చోబెట్టి నేను పని చెయ్యాలనుంది. ఎక్కువ డబ్బులు సంపాదించి అందర్నీ చూసుకోవాలనుంది. కానీ నాకేం చేత కాదే. తానంత ధైర్యంగా నేను ఉండలేనే. గీతలాగా దేన్నైనా ఎదుర్కొనే శక్తి నాకు లేదే. అందుకే బాధగా ఉండదు. నేనేమీ చెయ్యలేకపోతున్నానని ఏడుపొస్తా ఉంది. పిచ్చి, ఎందుకమ్మా ఇవన్నీ ఆలోచన చేస్తా ఉండవు? అదంతా ఏం లేదు. నిజం చెప్పాలంటే నేనే బాధపడాలి. పిల్లల్ని ఎట్టా కష్టపెడతా ఉండానని నాకే సిగ్గుగా ఉండదు. మీరిట్ట బాధపడితే నాకింకా బాధేస్తుంది. మీరు అన్నీ చేశారు, బాగా పెంచారు, ఉన్నంతలో బాగా చదివించారు, ఏ లోటు రాకుండా చూసుకున్నారు. మేం పెద్దవాళ్ళం అయిపోయాం. మా గురించి మీరు బాధపడకూడదు. గీత గురించే నేను బాధపడతా ఉండా. సరేమ్మా, అప్పుడు గీతకి కొంచెం సపోర్ట్గా ఉండు, సరేనా? మ్మ్, బయలుదేరదమ్మా. మ్మ్. నువ్విట్నే పోయి ఆ చేపలోని దగ్గర వడ్డీ వసూలు చేసుకునిరా. ఇంకా చాలా చోట్లకు పోవాలా? పోతాను. ఏందబ్బా ఎట్ జరుగుతుంది వ్యాపారం? అట్నే జరుగుతుందమ్మా. అదంతా సర్లే గాని ముందు డబ్బులు ఇవ్వు. ఇంకా బోనియే కాలేదు, రేపు ఇస్తాను. ఏంది బోని అవ్వలేదు? సరే డబ్బులు ఇవ్వు. వస్తానే ఉన్నారుగా, ఇవ్వు. ఏ డబ్బులి? డబ్బులు లేవమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మ అమ్మ లేవమ్మా, చూడమ్మా. డబ్బులు ఎత్తుదా? ప్లీజ్ అమ్మా, వడ్డీ డబ్బులు ఇచ్చి బండి తీసుకెళ్ళు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా అమ్మ. ఇదిగో డబ్బులు లెక్క చూసుకో. చెప్పు చెల్లె. సరే, ఆ మసీద్ ఈద్ కాడికి పో. బేగ పో. మో మన డబ్బులు దొంగిలించడమేందే? నీ జబ్బు పాడుగాను చస్తున్నా నీతో. ఏం చేసేది? ఏదైనా డబ్బో వస్తువులో కనబడితే చేతులు దొరదేస్తాయి. మరి ఆ అలవాటు ఉండని. నేను తీసుకెళ్లి ఖర్చు పెట్టుకుంటానే ఏంది? కర్మ కర్మ. అను బండాపో. అను ఆ సీన్ గడు చూడు. మన కాడ ట్రాక్టర్ కోసం అప్పు తీసుకుని
ట్రాక్టర్ కొని యాడో బయటూళ్ళో పెట్టేసి ఈడు కూడా ఫోన్ నెంబర్ మార్చేసి తిరుగుతా ఉండాడు. ఈ రోజే ఊళ్ళోకి వచ్చినట్టుండాడు. ఆడు పోతా ఉండాడు. పట్టండి. అమ్మని అవునవును. విరిన పరిగెత్తి పట్టుకోరా. ఏంది నేనేమన్నా వయసులో ఉన్న పిల్లగాడు అనుకుంటావా? దిగి పరిగెత్తి పట్టుకునేదానికి ఇట్లే మనతో గోవింది గాని పట్టుకోమంటే వాడే పట్టుకోలేకపోయాడు. ఓహో, నేను కూర్చుని లేస్తే నేను నడుము పట్టేస్తా ఉండదు. నేనేడ పరిగెత్తేది? అప్పుడు ఆటోలోనే అని తరుము. అవసరమైతే గుద్దుబాడి. నువ్వు బండి స్పీడ్ గా పోని, నేను వెనకాల నుంచి ఆడు సొక్కని పట్టుకుంటా. తొందరగా పోని అన్నా, పట్టుకోండి. మామూలు ఎప్పుడైతే ఈ స్పీడ్ గా తోలుతావు, ఎట్టప్పుడు తోలమేమి. పద పద. సార్ సార్ లేవండి సార్, లేవండి సార్, సార్ లేవండి సార్, సార్ లేవండి సార్. అయ్యో లేవండి సార్, సార్ 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 లేవండి సార్, సార్ సార్ లేవండి సార్. అయ్యో సార్ లేవండి సార్. లేవండి సార్, లేవండి సార్. లేవండి సార్, సార్ సార్ ఎవరైనా అంబులెన్స్ కి కాల్ చేయండి. అబ్బా అబ్బా. అనా అనా ఆపనా. అన్నా ఏంటన్నా అట్టుకు తెసినా? నేను కావాలనుకుంటున్నానా? అని పట్టుకోమంటివి. నేను స్పీడ్ గా పోతుని వీళ్ళు అడ్డు వచ్చినారు. వాళ్ళు అడ్డొచ్చేది కదరా, వాళ్ళు సరిగానే పోతా ఉండారు. నువ్వే గుద్దేసినావు. అయ్యోయ్యో, ఇప్పుడు ఎవరైనా చూస్తే. అన్నా ముందు దిగిపోయి చూద్దాం పదండి. మనిషి ఉన్నాడో పోయినాడో. ఇప్పుడు దిగినవంటే జనం కొట్టి చంపేస్తారు. ముందు మనం ఎవరో ఏంటో తెలియకూడదు. ఇక్కడి నుంచి పోదాం పదండి. అను 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 ఆగనా. అబ్బా అబ్బలే అబ్బా. అబ్బా అబ్బా అబ్బా. డాక్టర్ అబ్బా. అబ్బా అబ్బా. మీరు రండి, మీకు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. నొప్పి. సారీ అండి, రండి అబ్బా అబ్బా. ప్లీజ్ అండి రండి, అబ్బా. మీరు రండి. అబ్బా. అబ్బా అబ్బాకేం కాకూడదు. అమ్మా, యాక్సిడెంట్ అయిన తాలూకు మనిషికి మీరేమవుతారు? మా అబ్బ. ఇంకెవరైనా వచ్చారా అమ్మా? ఎవరూ రాలేదు. ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉంది.
మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి రమ్మనండి. మేడం మేడం లేవండి. డాక్టర్ ఇది యాక్సిడెంట్ కేసు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఈ పాటికి అక్కని డాక్టర్కి చూపించేసి ఆఫీస్కి వచ్చేసి ఉండాలి. చాలా టైం అయింది, ఇంకా రాలేదేంటి? ఏంది అప్పా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఫోన్లో బ్యాటరీ అయిపోయినదా ఏమి? సరే, అక్కకి చెప్తాం. ఏంది కట్ చేసినదేంది? ఇదేంటిది? ఇప్పుడు రింగ్ అయింది, వెంటనే స్విచ్ ఆఫ్ వస్తోందేంటి? అమ్మా, గీతా, అమ్మా సొల్లు గీతా. అప్పా అక్క ఇంటికి వచ్చేసినారా? రాలేదు గీతా, వాళ్ళు భోజనానికి వస్తారని ఇంకా నేను తినకుండా వెయిట్ చేస్తా ఉండా, ఇంకా రాలేదు. అవునా? ఏంటే మీ అప్ప కోసం ఫోన్ చేసావా? అవునమ్మా. మరి మీ అప్పకే ఫోన్ చేయకపోయావా? అదేమ్మా, ఫోన్ చేశాను, దొరకలేదు, అందుకే నీకు చేశాను. ఫోన్ దొరకపోవడం ఏంది? సరే ఉండు, నేను చేస్తాలే. వద్దులేమ్మా, నేను ఇందాకే చేశాను. డాక్టర్ దగ్గర ఉన్నట్టున్నారు, అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండవనుకుంటా. ఇద్దరు ఫోన్లు దొరకలేదు, వచ్చేస్తారులే. సరేమ్మా, నువ్వు తినేసే, లేట్ అయిపోతుంది కదా. మీ అప్ప రాకుండా నేను ఎప్పుడైనా భోంచేశానా? ఆయన రాని ఎదురు చూస్తా ఉంటా. నువ్వు తిన్నావా? ఆహా, తింటా. తిను గీతా, లేట్ అవుతుంది కదా. సరేమ్మా, ఉంటానమ్మా. అబ్బా అక్క ఇంటికి వెళ్లకుండా, వీళ్ళ ఫోన్లు రీచ్ అవ్వకుండా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు? వీళ్ళెక్కడున్నారు? అను, మనం గుద్దిందెవరిని చూసినావా? వాళ్ళని ఇంతకు ముందు ఆడినైనా చూసినామా? లేరు చెల్లి, యాడా చూడలే. ఇప్పుడు కింద పడ్డోని దూరం నుంచి చూశానే తప్ప వాడి ముఖం కూడా నాకు గుర్తులేదు. వెనకాల కూడా ఎవరో మనిషి ఉండట్టుండాది, కానీ ఎవరో తెలియకుండా ఉండాది. గమనించలేదు అసలు. బండి గుద్దేసిన భయంతో కళ్ళు బయలు గమ్మేసినాయి, నాకేమి కనపడలా. ఎంత పని చేసిండావన్నా? ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామన్న పరిస్థితి ఏంది? నేనేమైనా కావాలి గుద్దినానా? ఆ అప్పుడు పారిపోతా ఉంటే ఆయన పట్టుకోవాలని తొందరలో వాడిని చూస్తా ఈయన గుద్దేసిన. అన్నా, ఓ తూరు అడిగి పోయి చూసొద్దామా? ఏంది మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఆడికి పోయి చూసేదా? ఆడగాన మన ఎవరైనా పొరపాటు చూసుంటే పోగానే చిత్తకొట్టి చంపేస్తారు, పోలీసులు కప్పు చెప్తారో ఇక జీవితాంతం మనం జైల్లో పడి ఉండాల్సిందే. అది కాదనా, ఆడి ప్రాణాలకి ఏమైనాయితే పోలీస్ కేసులు అవుతాయి కదా. చూడు, ఆడ మన గుద్దేమన్న విషయం ఎవరూ చూడలే. వాడు పడిపోయినాక జనమంతా గుమిగున్నారు, మన ఊరు చూడలా. మనం చూసుంటే అప్పుడే ఎంటబడి ఉండేవాళ్ళు కదా. ఊరేయక మనం ఆ కంగారులో సరిగ్గా గమనించుండం. ఎవరైనా ఒకళ్ళు చూస్తుంటే అట్ట చూస్తే మన పరిస్థితి ఏంది? ముందొక పంచి ఏడుంటే నాకు గుండెదడ వచ్చేస్తా ఉండాలి. నా వల్ల కాదు, మనం ఇంటికి పోదాం. వద్దు, ఇంటికొద్దు. నో, మనం ఇప్పుడు ఇంటికి పోయేదానికంటే యాక్సిడెంట్ అయిన ఏరియాకి పోయి చూసి అక్కడ మెల్లగా విషయం ఏంటో తెలుసుకుంటే మంచిదే.
గుద్దింది ఎవరిను ఏంటో తెలుసుకుంటే ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మనం ఏం చేయాలో తెలుస్తుంది కదా. చెల్లె, నువ్వు మతి లేకుండా మాట్లాడుతాండావు. ఇప్పుడు గాని మనం పోయినావా లేనిపోయిన అనుమానాలు వస్తాయి. చూడు, అమ్మన్నట్టు పొరపాటున ఎవరైనా మన ఆట చూస్తున్నారనుకో, ఇప్పుడు మనం తిరిగిపోయినామంటే పట్టుకుంటారు. ఒకవేళ మనం ఆటోలో పోయేటప్పుడు ఆటో నంబర్ చూసుంటే మనం తప్పించుకుందాంలే. ఆటో ఎట్టా మన పేరు మీద లేదు, అప్లోడ్ పేరు మీదే ఉంది. అసలు ఆ మాటకొస్తే మన దగ్గర ఆటోనే లేదని మనం ఏదో రకంగా వాదించొచ్చు. ఆటో తాకట్లో ఉండగా మన దగ్గర లేదు అని వాదిస్తే ఎట్లా తప్పించుకుంటాం? మనం చేసే వ్యాపారాలన్నీ చట్టబద్ధంగా చేస్తున్నావా ఏమే? మనం ఎట్ట కావాలంటే అట్ట మార్చుకోవచ్చు. ఏమో, నాకు చాలా భయంగా ఉండదే. ఏం చేసేదన్నా? చూడు, ఇప్పుడు మన ఇంటికి పోవద్దు, నేరుగా ఆఫీస్కి పోదాం. ఆఫీస్కి పోయి ఏం ఎరగనట్టుగా మన పనులు మనం చేసుకుంటా గుట్టు చప్పుడు కాకుండా గమ్మున లోపలుందాం. ఒకవేళ పొరపాటున ఎవరైనా చూసి మన ఆటో నెంబర్ ఇచ్చి ఎంక్వైరీ చేసినా కూడా అసలు మేము పొద్దున్నుంచి ఆఫీస్ నుంచి కదలలేదో, దానికి మాకు ఏ సంబంధం లేదని చెప్పి సాక్ష్యాలు చెప్పి వాదించవచ్చు, తప్పించుకోనివచ్చు. మీరు అనవసరంగా భయపడమాకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మనం ఆఫీస్కి పోదాం.